రాజ్ చేతుల మీదుగా కావ్య తలపై అక్షంతలు పడడంతో వరలక్ష్మి వ్రతం సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే అప్పుకి డూప్లికేట్ టాబ్లెట్స్ మార్చేసి రాజ్ ఉండేలోపు అప్పు పడితే కావ్యను దోషిగా నిలబెట్టి గర్భవతి అన్న సంగతి బయటికి లాగాలని రుద్రాణి, రాహుల్ ప్లాన్ చేశారు. కాని పూజ పూర్తి కాగానే రాజ్ కావ్యతో తన ప్రేమ గురించి మాట్లాడి కావ్య సరిగా స్పందించకపోవడంతో బాధతో స్వరాజ్ని తీసుకుని వెళ్లిపోతాడు. ఇక దుగ్గిరాల వారి ఇంట్లో పంతులు అందరికీ ప్రసాదం పంచుతూ ఉంటే కనకం ఇందిరాదేవి, అపర్ణాదేవిల ముందు రాజుతో కావ్య తలపై అక్షంతలు వేయించినందుకు బిల్డప్ గా మాట్లాడుతుంది. అంతలో రుద్రాణి రాహుల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మమ్మీ, టాబ్లెట్ పనిచేయకపోతే నాది తప్ప మమ్మీ, నేనైతే టాబ్లెట్ మార్చాను మమ్మీ అని అంటూ ఉంటాడు. ఇంతలోనే అప్పు టపాల్మని కింద పడిపోతుంది. కవి, అపర్ణాదేవి ఇలా అంతా పట్టుకుంటారు. ధాన్యం కంగారుగా పరుగు తీస్తుంది. స్వప్న, డాక్టర్కి కాల్ చేయి అంటాడు కవి కంగారుగా. దాంతో స్వప్న డాక్టర్కి కాల్ చేస్తుంది. ఆ డాక్టర్ వచ్చి అప్పుని చెక్ చేస్తుంది. బయట అంతా కంగారుగా ఎదురు చూస్తూ ఉంటారు డాక్టర్ ఏం చెప్తుందో అని. ఇక అంతలో అప్పుకి మెలకువ రావడంతో నువ్వు ఉదయం నుంచి ఏం తిన్నావు, ఏం టాబ్లెట్స్ వేసుకున్నావు అని ఆరా తీస్తుంది. దాంతో అప్పు ఆ టాబ్లెట్స్ చూపిస్తుంది. అవి రాహుల్ మార్చినవే. వాటిని చూసిన డాక్టర్, ఇవి ఎక్స్పైర్ అయిపోయినవి, వీటిని వేసుకోవడం వల్లే నీకిలా జరిగింది, జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ తిట్టి బయటికి వెళ్లి కూడా అదే చెప్తుంది డాక్టర్. ఈ టాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోయింది అని డాక్టర్ చెప్పి వెళ్లగానే కావ్య ఆలోచనలో పడుతుంది. ఇంతలో దొరికిందిరా ఛాన్స్ అంటూనే రుద్రాణి కలుగజేసుకుంటుంది. ఏంటి కావ్య ఇది, చూసుకోవాలి కదా అంటుంది. అప్పు టాబ్లెట్ వేసుకుంటే కావ్యనెందుకు నిందిస్తున్నావు అంటుంది అపర్ణాదేవి. ఆ టాబ్లెట్ ఇచ్చింది కావ్య కాబట్టి. ఏంటి కావ్య, ఆ టాబ్లెట్స్ అప్పుకిచ్చింది నువ్వే కదా, మాట్లాడవేంటి అంటుంది రుద్రాణి. అంతా షాక్ అయిపోతారు. అవును, నేనే ఆ టాబ్లెట్స్ ఇచ్చాను కానీ అంటూ ఏదో చెప్పబోతూ సర్ది చెప్పబోతుంది కావ్య. ఇంకా కాని అంటూ మాట్లాడుతున్నావేంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అంటుంది ధాన్యం కోపంగా. నేనేం చెయ్యాలనుకుంటున్నాను చిన్నత్తయ్య అంటుంది కావ్య అయోమయంగా. నటించకు, నీ మనసులో ఏముందో నేను తెలుసుకోలేననుకోకు అంటుంది ధాన్యం కోపంగా. తననని ఏం ప్రయోజనం ధాన్యలక్ష్మి, నేను నీకు ముందు నుంచే చెప్తూ ఉన్నాను నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలని, కాని నువ్వే పట్టించుకోలేదు అంటుంది రుద్రాణి. కావ్య అయోమయంగా బాధగా చూస్తూ ఉంటుంది. ఈ ఇంట్లో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నిన్ను నమ్మాను కావ్య, కాని నా కోడలు కడుపు పోగొట్టాలని చూస్తావని అనుకోలేదు అంటూ చాలా దారుణంగా మాట్లాడుతుంది ధాన్యం. కావ్యతో సహా అంతా ధాన్యం మాటలకు షాక్ అవుతారు. వెంటనే అపర్ణాదేవి, కావ్య అలా చేస్తుందని ఎలా అంటున్నావు, అయినా తన చెల్లెలు కడుపుని తనెందుకు పోగొట్టాలనుకుంటుంది అంటుంది. ఎందుకంటే తను తల్లి కాలేకపోయింది కాబట్టక్క అంటుంది ధాన్యం కోపంగా. ఇక నిజం తెలిసిన అపర్ణాదేవి, ఇందిరాదేవి బాధగా నిలబడిపోతారు. కావ్య ఈ ఇంటికొచ్చిన మొదటి కోడలు, అందుకే తనే మొదటి వారసునివ్వాలని కలలు కంది. కాని అది జరగలేదు కాబట్టి కుళ్ళుతో నా కోడలు కడుపు పోగొట్టాలని అనుకుంది అని అరుస్తుంది ధాన్యం. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనద్దు ధాన్యం, అసలు తను అంటూ అపర్ణాదేవి నిజం చెప్పబోతూ ఉంటే అత్తయ్య వద్దు అన్నట్లుగా సైగ చేస్తుంది కావ్య. ఏంటక్కా ఇది, నువ్వేదో చెప్పాలనుకోవడం తన ఆపేయడం, నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను, ఒకవేళ నేను తప్పు చేసినా ఈ రోజు కావ్య చేసిన తప్పు ముందు చాలా చిన్నదే అవుతుంది అంటూ అరుస్తుంది ధాన్యం కోపంగా. ఇక ఇందిరాదేవి కూడా కోప్పడుతుంది. అయినా ధాన్యం తగ్గదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగుంటుంది చిన్నత్తయ్య, ఆ టాబ్లెట్స్ నేను కావాలని ఇవ్వలేదు అని కావ్య చెబుతున్నా వినదు. పొరపాటున కాదు, ఇది కావాలనే చేశావు. బిడ్డల్ని కనాలనే ఆశలే తీరలేదు కాబట్టి నీ చెల్లెలు కడుపు పోగొట్టాలి అనుకున్నావు అంటూ ధాన్యం తిడుతూనే ఉంటుంది. దాంతో కవి కూడా తల్లి మీద కోప్పడతాడు. మెడికల్ షాపు వాడు చూసుకోకుండా ఈ టాబ్లెట్స్ ఇచ్చుండొచ్చు కదా, వదినెందుకు అలా చేస్తుంది అంటూ తిడతాడు. అయినా ధాన్యం తగ్గదు. సరే, ఇదంతా కాదు కావ్య, ఇందాక నువ్వు మీ అమ్మతో మాట్లాడుతూ ఏమన్నావు, అప్పుకి దక్కిన అదృష్టం నాకు దక్కలేదు అని అన్నావా లేదా అని అడుగుతుంది ధాన్యం. ధాన్యం మాటలు ఇంకా కావ్యను బాధ పెట్టేస్తూ ఉంటాయి. అప్పుడే ధాన్యం, నువ్వు గొడ్రాలివి కాబట్టే నా కోడలు కూడా గొడ్రాలు కావాలనేగా ఈ టాబ్లెట్స్ ఇచ్చావు అనేస్తుంది. అంతా షాక్ అయిపోతారు. ఆ మాటతో కావ్య ఏడుస్తూ అల్లాడిపోతూ అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ఏడ్చుకుంటూ వెళ్లిపోయినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు ఒప్పైపోదు కావ్య అని ఇంకా ధాన్యం ఆవేశంగా అరుస్తుంది. ఇక కనకం ఆవేశంగా, ఇక చాలా ఆపు ధాన్యలక్ష్మి అని అరుస్తుంది. అంతా షాక్ అయి చూస్తూ ఉంటారు. ధాన్యం కనకం వైపు కోపంగా చూస్తూ నిలబడి ఉంటుంది. కనకం ఆవేశంగా అరుస్తూనే ఉంటుంది. కడుపులో విషం పెట్టుకున్నది అది కాదు నువ్వు, గొడ్రాలని ఎవరినంటున్నావు, 3 నెలల కడుపుతో ఉన్న నా కూతుర్నా అంటుంది. దాంతో సుభాష్, సీతారామయ్య, కవి అలా అంతా షాక్ అయిపోతారు. ఏంటి అలా చూస్తున్నావు,
సడన్ గా నా కూతురికి 3వ నెల కడుపు ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నావా? నువ్వంటున్న ఆ అదృష్టం నా కూతురికెప్పుడో దక్కింది. అప్పు నెల తప్పడానికి ముందే కావ్య నెల తప్పింది అంటూ ఏడుస్తుంది కనకం. ఇంతలో అప్పు కూడా వస్తుందక్కడికి. కనకం మాట్లాడుతూనే, కడుపుతో ఉన్న నా కూతురు నీ కోడలి మీద అక్కసుతో ఎందుకిలా చేస్తుందని ఆలోచించావా? నీకు అనుమానంగా ఉంటే మీ అక్కని మీ అత్తని కూడా అడుగు అంటుంది ఆవేశంగా కనకం. అప్పటికే ధాన్యం కళ్లల్లో పశ్చాత్తాపం మొదలవుతుంది. అవునత్తయ్య, మా అక్క నాకంటే ముందే తల్లయింది. కాని ఆ విషయం బయటపడితే బావగారికేమైనా అవుతుందేమోనని ఆ నిజం దాచిపెట్టింది అంటూ అప్పు సాక్ష్యంగా నిలబడుతుంది. తాను తల్లైన విషయం తన భర్తకు తెలిస్తే అతని ప్రాణాలకు ప్రమాదం వస్తుందని నిజం చెప్పకుండా తనలో తానే ఏడుస్తోంది అంటూ కనకం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే అపర్ణాదేవి కనకాన్ని ఓదారుస్తుంది. నన్ను క్షమించండి వదినా, నా కూతుర్ని అన్నెన్ని మాటలు అంటూ ఉంటే తట్టుకోలేకపోయాను. అందుకే నిజం చెప్పేశాను, నన్ను క్షమించండి అంటూ కనకం అక్కడ్నుంచి ఏడుస్తూ పరుగు తీస్తుంది. ఇక ధాన్యం అల్లాడిపోతుంది. ప్రకాశం కోపంగా, చూశావా ధాన్యం, ఎంత పెద్ద తప్పు చేశావో, ఒక మంచి మనిషిని బాధ పెట్టావు అని తిడుతుంటాడు. అవును, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను కూడా ఆడదాన్ని అని ఆలోచించకుండా అనరాని మాటలు అనేశాను. తనకు అదృష్టం లేదని నిందించి గొడ్రాలని మాట్లాడినా నేను పెద్దదానని మర్యాద ఇచ్చింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. వెంటనే కావ్యతో మాట్లాడాలి అని ఏడ్చుకుంటూ ధాన్యం పైకి పరుగు తీస్తుంది. అయితే మరి కావ్యతో మాట్లాడే సీన్ రేపు చూపిస్తారు కాబోలు. ఇక రుద్రాణి కొడుకుతో చిన్న స్వరంలో, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే ఇదేనేమోరా. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది. కాని ఈ టైంకి రాజు ఉంటే సరిపోయేది. సర్లే, ముందు ఆ ధాన్యలక్ష్మి కావ్యతో ఏం మాట్లాడుతుందో విందాం పద అని అక్కడ్నుంచి బయలుదేరుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూసేద్దాం.